నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవారే. కానీ వీరిద్దరూ ఒకే వేదికని పంచుకొని చాలా ఏళ్లైంది. టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ని దూరం చేసుకుందో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని దూరం పెట్టారో తెలియదు. కానీ బాబాయ్ అబ్బాయి మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేది ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న అంశం. కిందటి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చినప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని తీసేయాలి, వెంటనే తీసేయాలి అని చెప్పిన మాటలు ఇప్పటికీ అందరికీ గుర్తే ఉండే ఉంటాయి. అయితే ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఎదురు పడతారని చెప్పి చాలా మంది ఊహించారు. కానీ అలా జరగలేదు. మరోపక్క టీడీపీ కార్యకలాపాల్లోనూ బహిరంగ సభల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనింది లేదు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీడీపీకి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. కానీ గతంలో ఒకసారి టీడీపీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటానని ఎన్టీఆర్ అప్పట్లోనే స్పష్టం చేశారు. RRR సినిమా తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్ కలిసిన తర్వాత రాజకీయంగా అనేక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడలేదు అనే వాదన కూడా ఉంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, చంద్రబాబు కన్నీటి పర్యంతం, హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ ముఖ్యులకి నచ్చలేదు. అప్పట్లోనే టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఓపెన్ గానే జూనియర్ ఎన్టీఆర్ గురించి విమర్శలు చేశారు. అవి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. అదే సమయంలో కొడాలి నాని వంటి వారు జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు బుద్ధా వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదంటూ సంచలనానికి కారణమయ్యారు. 2009 సంవత్సరం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ ప్రచారానికి కూడా రాలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. అయితే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టీడీపీ భవిష్యత్ నారా లోకేష్ చేతికి వెళ్తుందా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్తుందా అనేది చాలా మంది చర్చించుకుంటున్న అంశం. కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే టీడీపీ భవిష్యత్ ఎన్టీఆర్ఏ చూసుకుంటారని చెప్తున్నారు. మరికొందరేమో ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలకే తన సమయం కేటాయిస్తాడని, రాజకీయాల్లోకి ఎప్పుడు రాడని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఏది ఏమైనా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ని ఒకే వేదికపై చూడాలి, ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటే చూడాలి అని చెప్పి చాలా మంది నందమూరి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్న మాట వాస్తవం. ఆ దృశ్యం కోసం నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి వారి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి.